సో ఒక వైఫ్ని హస్బెండ్ డైరెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మీరు చెప్పారు కమర్షియల్ ఫిల్మ్ అని చెప్పి యూ హ్యావ్ టు పుట్ హెర్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ కండిషన్. అవును కష్టపెడతారు, ఏదైనా సరే చేయొచ్చు. షీ గాట్ టు డూ ఎవ్రీథింగ్ కమర్షియల్ సినిమాలో. అవును సార్. అప్పుడు డైరెక్టర్ హస్బెండ్ వైఫ్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు అది కంఫర్టా లేకపోతే ఇన్కన్వీనియన్స్? చెప్తా. వెరీ కంఫర్టబుల్ అంటే మళ్ళీ నాకే డౌట్ చెప్తాను వచ్చేది ఈయన హస్బెండ్. ఎందుకంటే ఈ ఆన్సర్ మీకు మీరు అడిగారు కదా, ఆమె కూడా ఎప్పుడు అడగల, ఇలా చూసేది అందులో చాలా అర్థం ఉంటుంది. ఆన్సర్ ఏంటంటే నేను డైరెక్ట్ చేసింది నా వైఫ్ని కాదండి, రనియా అనే ఒక టెర్రరిస్ట్ని, రక్తిక అనే ఒక వ్యాంపైర్ని, రియా అనే ఒక స్పైని, రై ఇందులో మాత్రం ఆమె పేరు ఉంది, రై అనే ఒక, సో ఇంకా మేము రిలీజ్ అయిన క్యారెక్టర్ ఇంకోటి ఉంది ఆమెని, బెనమస్. సో నేను వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నట్టే ఫీల్ అయ్యాను, కానీ ఇంటికి వచ్చేసరికి నాకు అర్థమయ్యేది ఫైనల్గా ఈమె ఇంట్లో ఆమె కంప్లీట్లీ డిఫరెంట్ అని. మొత్తం మైమే 24/7 బిగ్గెస్ట్ టఫెస్ట్ జాబ్ హౌస్ వైఫ్. ఇదే 100 సార్లు చెప్తాను. ఆమె అదే, ఆమె ఇందా చెప్పారు కదండి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదండి, అక్షరాల సత్యం, ఏమీ అందులో ఏం లేదు, అక్షర సత్యం. పుల్ చేసి లేదు దెర్ ఇస్ లుక్. యాక్ట్ చేయాలనుకుంటున్నావా, కమ్ పర్ఫామ్ ఎక్స్ప్లోర్, లేదు ముడుచుకొని కూర్చోాలనుకున్నా కూర్చో, నువ్వు డిస్టర్బ్ అవ్వదు, ఎవరిని డిస్టర్బ్ చేయదు. అంతేగాని మధ్యలో నిచ్చెన మీద తట్ట అటు ఇటు జగతి అటు ప్రణతి అంటే అలా కాదు. హీరోయిన్ అంటే ఆ క్యాపబిలిటీస్, ఆ క్యారెక్టరిస్టిక్స్, ఆ డిజైన్ అన్నీ అలా ఉంటే యూ షుడ్ బి లైక్ దట్.